కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. కానీ ఏం చేస్తారంటే ఒకసారి హెడ్ నోడ్ అంటే స్టార్టింగ్ నోడ్ నల్ అవుతుందంటే లింక్డ్ లిస్ట్ క్రియేట్ కాలేదు. ఓకే, నెక్స్ట్ నోడ్ నల్ అవుతుంది అంటే ఎండింగ్ పాయింట్ నల్ అవుతుంది. ఈ 2 పాయింట్లు ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. ఆఫ్టర్ దట్ వి విల్ మూవ్ సింప్లీ ద లింక్డ్ లిస్ట్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాషిణి ఎట్ ద టెక్ గైడ్. ఇవాళ డేటా స్ట్రక్చర్స్ నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేస్తున్నాము. ప్రీవియస్ క్లాస్ లో అరేస్ మాట్లాడాం కదా. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ లో డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. టుడే క్లాస్ లో సింగిల్ లింక్డ్ లిస్ట్ ఒక్కటే కవర్ అవుతుంది, ఎందుకంటే అది చాలా ప్రొలాంగ్ అవుతుంది, మీకు అర్థం కాదు. అందుకని ఇవాళ క్లాస్ లో సింగిల్ లింక్ లిస్ట్ ఒక్కటే చెప్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మీకు సర్క్యులర్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us start the class. So today we are discussing about the linked list. లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ చెప్పే ముందు ప్రీవియస్ క్లాస్ లో అరేస్ డిస్కస్ చేశాం కదా. అరేస్ అనే కాన్సెప్ట్ ఓన్లీ వాల్యూస్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో సేవ్ అవుతాయి. కానీ లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ వాల్యూస్ తో పాటు డేటాని నెక్స్ట్ అడ్రస్ ని కూడా సేవ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూద్దాం ఇప్పుడు వాట్ ఈస్ లింక్డ్ లిస్ట్. అఫ్ కోర్స్ బోత్ ఆర్ ద లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, సో లింక్డ్ లిస్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ the definition is it is a linear data structure. Here this linear data structure is divided as a 2 parts. One is data and pointer. So data and pointer combination ni node antam. Node and stored procedures in a sequential order, that is called as linked list. Okay, so linked list is a linear data structure where elements are called as nodes and stored in a sequential order. Okay, ee node ni 2 parts ga divide cheddam. One is for data, next one is for the pointer. డేటా అనే దాంట్లో వాల్యూ స్టోర్ అవుతుంది, పాయింటర్ అనే దాంట్లో నెక్స్ట్ నోడ్ ఒక అడ్రస్ స్టోర్ అవుతుంది. దట్ ఈస్ అ స్పెషల్ క్వాలిటీ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. ఓకే, నౌ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. నేను ఇప్పుడు ఈ లింక్డ్ లిస్ట్ సపోజ్ డేటా తీసుకుంటున్నాను. మనం నోడ్ గా డివైడ్ చేసుకుంటే ఇలా నోడ్ అవుతుంది. ఈ పార్ట్ లో డేటా అంటే వాల్యూని ఎంటర్ చేస్తాము. ఓకే, ఈ పార్ట్ లో అడ్రస్ ఎంటర్ చేస్తాం. దట్స్ వై ఈ కాంబినేషన్ మొత్తంని నోడ్ అని చెప్పొచ్చు. దట్స్ వై నోడ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. వన్ ఈస్ ఫర్ డేటా, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద అడ్రస్. ఓకే, సపోజ్ నేను ఇందులో వాల్యూ ఇస్తున్నాను 20 అని. నెక్స్ట్ నోడ్ ఒక అడ్రస్ ఇక్కడ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ నోడ్ తీసుకుంటున్నాను. ఇందులో వాల్యూ ఉంటుంది, ఇందులో అడ్రస్ ఉంటుంది. ఓకే, దీని ఒక అడ్రస్ సపోజ్ నేను 220 అనుకుందాం. ఓకే, ఈ 220 అనే అడ్రస్ ఇందులో సేవ్ అవుతుంది. ఇట్లా ఇది లింక్డ్ లిస్ట్. అంటే ఫస్ట్ డేటా ఒకటి మనకు తెలిసిపోతే నెక్స్ట్ వన్ ఆటోమేటిక్ గా దాని అడ్రసెస్ తో పాటు డేటా అంతా కలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 30 రాద్దాం. ఇప్పుడు ఇందులో ఏముంటుంది, నెక్స్ట్ దాని ఒక అడ్రస్ ఉంటుంది. ఇలా లింక్డ్ లిస్ట్ ఫ్రేమ్ అవుతూ వస్తుంది. సపోజ్ దీని అడ్రస్ 222 అనుకుంటే ఇక్కడ 222. ఓకే, నౌ ద వాల్యూ is 40. దిస్ ఈస్ ఫర్ అగైన్ అడ్రస్. ఇలా మొత్తం లింక్డ్ లిస్ట్ మొత్తం స్టార్ట్ అయిపోయి ఓకే లాస్ట్ వన్ కంపల్సరీ నల్ తో స్టాప్ అవుతుంది. నల్ వచ్చేస్తుంది అని అంటే ద లింక్డ్ లిస్ట్ ఇస్ స్టాప్డ్ అని అర్థం. దీని అడ్రస్ సపోజ్ నేను 224 తీసుకుంటే ఇక్కడ 224 సేవ్ అవుతుంది. అర్థమైందా? 220 222 అంటే ఎందుకు 2 డిఫరెన్స్ ఇచ్చాను? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ గా డిక్లేర్ చేసుకుంటే ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేశాను. ఇంట్ గా డిక్లేర్ చేసుకుంటే 2 bytes ఆఫ్ మెమరీ కాబట్టి ప్రతి ఒక్క అడ్రస్ 222 నే ఉంటుంది. అంటే 221 223 అనేది ఉండదు. ఓకేనా? పాయింట్ ఈస్ ఓకే ఫస్ట్ నోడ్ అంతా క్రియేట్ అయిపోతుంది. ఫస్ట్ నోడ్ క్రియేట్ అయిపోయిందంటే నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ అంతా కంటిన్యూ అవుతుంది. లాస్ట్ వన్ నల్ అని పెడుతున్నాము అంటే లింక్డ్ లిస్ట్ ఇక్కడ స్టాప్ అయింది అని అర్థం కదా. ఈ ఫస్ట్ నోడ్ ని మనం స్టార్ట్ చేయడానికి ఒక హెడర్ నోడ్ తీసుకుంటాం. ఇలా స్టార్టింగ్ పాయింట్ కోసం ఈ హెడర్ నోడ్ స్టార్ట్ చేసి దిస్ హెడర్ నోడ్ స్టార్ట్స్ ద లింక్డ్ లిస్ట్. ఇలా స్టార్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, ఇది సెకండ్ లింక్డ్ లిస్ట్, ఇది థర్డ్ లింక్డ్ లిస్ట్ అండ్ దిస్ వన్ ఇస్ ద ఫోర్త్. ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ లింక్డ్ లిస్ట్. వన్ ఈస్ నోడ్ 1, ఇప్పుడు ఇది నోడ్ 1 అవుతుంది, ఇది నోడ్ 2, ఇది నోడ్ 3 అండ్ దిస్ వన్ ఇస్ ద నోడ్ 4. Okay, each node is containing one value, one is address. Value ante బాగుండదు కాబట్టి మనం ఏమంటున్నామంటే node is divided into 2 types. One is for data, next one is for pointer. Pointer అని ఎందుకు అంటున్నాము? బికాస్
మనం లింక్డ్ లిస్ట్ అంతా కూడా పాయింటర్స్ లోనే డిక్లేర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డిక్లేర్ చేసుకుంటాం లింక్డ్ లిస్ట్ పాయింటర్. ఈ లింక్డ్ లిస్ట్ పాయింటర్ డిక్లేర్ చేసుకుంటే అఫ్ కోర్స్ పాయింటర్ క్యాన్ బి డివైడ్ 2 పార్ట్స్ కదా. వన్ ఇస్ ఫర్ డేటా, నెక్స్ట్ వన్ ఇస్ ఫర్ ద అడ్రస్. అందుకని డేటా అండ్ పాయింటర్ ఈ వర్డ్స్ వచ్చాయి. అర్థమైందా? దిస్ ఇస్ కాన్సెప్ట్ హౌ కెన్ వి క్రియేట్ ఏ లింక్డ్ లిస్ట్. ఓకే, నౌ we are discussing about the types of a linked list. Okay, types of a linked list. First one is called as single linked list. Single linked list అంటే linked list అనేది ఒకటే సీక్వెన్స్ ఒకటే ఆర్డర్ లో వెళ్తా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as single linked list. నెక్స్ట్ వన్ is called as double linked list. డబుల్ లింక్డ్ లిస్ట్ లో బోత్ ప్రీవియస్ నోడ్ నెక్స్ట్ నోడ్ కూడా ఉంటాయి, చూస్తాం మనం క్లియర్ గా కూడా. నెక్స్ట్ వన్ ఇస్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో జనరల్ గా అయితే ఈ 3 లింక్డ్ లిస్ట్ ని కన్సిడర్ చేసుకుంటారు, కానీ కొంతమంది ఏం చేస్తారంటే సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్ అని కూడా అంటారు. సింగిల్ లింక్డ్ లిస్ట్ లో డబుల్ లింక్డ్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ బోత్ ఆర్ ఈక్వల్. నౌ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఇస్ అగైన్ డబుల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అండ్ డబుల్ లింక్డ్ లిస్ట్. సో ఈ రకంగా తీసుకుంటే మనకి 4 టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్లు అవుతాయి. ఓకే, సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్. ప్రీవియస్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసాము. జనరల్ బేసిక్ ఆపరేషన్స్ తీసుకుంటున్నాం. వన్ ఈస్ ఫర్ ఇన్సర్షన్, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ డిలీషన్, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ట్రావెల్సల్ అండ్ సర్చింగ్ ఏ నోడ్. ఇవి ఈ 4 బేసిక్ ఆపరేషన్స్. ఓకే, నౌ లింక్డ్ లిస్ట్ ని ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం. చూడు, ఇందాక చెప్పాను కదా హెడ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ తీసుకుంటామని. ఇది స్టార్టింగ్ జస్ట్ అజ్యూమ్ చేసుకుంటాము, అంటే స్టార్టింగ్ పాయింట్ లాగా అజ్యూమ్ చేసుకుంటాం. కానీ ఇది మనకి ప్రోగ్రామింగ్ లో కానీ ఎక్కడ కూడా ఏం ఎఫెక్ట్ ఇవ్వదు. జస్ట్ స్టార్టింగ్ నోడ్ లాగా ఒక అజంప్షన్ కోసం ఇలా ఒక స్టార్టింగ్ నోడ్ తీసుకుంటారు. తీసుకొని ఇక్కడ నుంచి లింక్డ్ లిస్ట్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇదే మన బిగినింగ్ అవుతుంది, ఇదే బిగినింగ్ అవుతుంది. ఓకే, బిగినింగ్ ఇలా లింక్డ్ లిస్ట్ స్టార్ట్ అవుతూ వెళ్తుంది. నౌ 8, 6, 4, 2 ఇవి వాల్యూస్ అవుతున్నాయి. ప్రీవియస్ దాని అడ్రస్, ఇది అడ్రస్ కదా. సో ప్రీవియస్ దాని అడ్రస్ ఇక్కడ స్టోర్ అయింది. సి చూడండి, ప్రీవియస్ దాని అడ్రస్ ఇక్కడ స్టోర్ అయింది, ఇక్కడ ప్రీవియస్ దాని అడ్రస్ స్టోర్ అయింది. లాస్ట్ ఎప్పుడైతే లింక్డ్ లిస్ట్ అయిపోతుంది అంటామో దాన్ని నల్ గా డిక్లేర్ చేసుకుంటే ఇక్కడికి ఒక లింక్డ్ లిస్ట్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, ఇదే సింగిల్ లింక్డ్ లిస్ట్. అంటే లింక్డ్ లిస్ట్ అన్నా ఇంకా సింగిల్ లింక్డ్ లిస్ట్ అన్నా మాక్సిమం అదే. ఓకేనా? సో సింగిల్ లింక్డ్ లిస్ట్ లో ఇలా సీక్వెన్స్ గా ఇలా ఆర్డర్ వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ లింక్డ్ లిస్ట్ ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. యాజ్ ఎ ప్రోగ్రామాటిక్ మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం ఏమంటే, నేను ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు జనరల్ గా తీసుకుంటున్నాను, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోవట్లేదు. అండ్ ఈవెన్ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అల్గోరిథమ్స్ చెప్తాను. సో దట్ అల్గోరిథమ్స్ వచ్చేసాయి అని అంటే మీకు ఆటోమేటిక్ గా అన్ని లింక్డ్ లిస్ట్ అంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఈ లింక్డ్ లిస్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మొత్తం అల్గోరిథమెటిక్ గా చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు డిక్లరేషన్ చేస్తున్నాను ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. స్ట్రక్ట్ నోడ్ ఇంట్ డేటా, డేటా నార్మల్, అడ్రస్ స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇది నెక్స్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది లింక్డ్ లిస్ట్ తీసుకుంటే ఇక్కడ డేటాలో స్టోర్ చేసిన డేటా ఇక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడ పాయింటర్ వేరియబుల్, సో పాయింటర్ వేరియబుల్ ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ స్టార్ నెక్స్ట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను డేటా అంటే, సపోజ్ దీని అడ్రస్ 220 అనుకుంటున్నాను, 222 అంటున్నాను కదా. స్టార్ నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది? 222 అవుతుంది. డేటా వాల్యూ ఏమవుతుంది? వాట్ ఎవర్ వీఆర్ సేవింగ్ హియర్, ఇక్కడ ఏదైతే సేవ్ చేసుకుంటున్నామో ఇది డేటా వాల్యూ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీకు క్లారిటీ రావాలి. ఓకే, నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ చూస్తున్నాం. ఇది ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ డిస్కస్ చేసేటప్పుడు టైం కానీ స్పేస్ కానీ సపరేట్ గా లింక్డ్ లిస్ట్ ఉండదు. ఓవరాల్ లింక్డ్ లిస్ట్ కి ఇది అంటే సింగిల్ కి, డబల్ కి, సర్క్యులర్ కి అన్నిటికీ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇన్సర్షన్ చేసేటప్పుడు ఆర్డర్ ఆఫ్ 1 ఉంటుంది అండ్ వర్స్ట్ కేస్ ఇస్ ఆల్సో ఆర్డర్ ఆఫ్ 1. డిలీషన్ చేసేటప్పుడు కూడా ఆర్డర్ ఆఫ్ 1 ఉంటుంది. సెర్చ్ చేసేటప్పుడు ఒకటే, నెంబర్ ఆఫ్ సెర్చెస్ ఎన్ని జరుగుతాయో దాని బేస్ పైన డిపెండ్ అవుతుంది టైం కాంప్లెక్సిటీ. ఓకే, నౌ స్పేస్ కాంప్లెక్సిటీ, ఇన్సర్షన్ కి ఆర్డర్ ఆఫ్ n, డిలీషన్ కి ఆర్డర్ ఆఫ్ n అండ్ సెర్చ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ n. n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ నోడ్స్ అని అనుకోవచ్చు. నెంబర్ ఆఫ్ నోడ్స్ విల్ బికమ్ ద n. సో దీస్ ఆర్ ద టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు సింగిల్ లింక్డ్ లిస్ట్ డిస్కస్ చేశాం కదా ఇందాక. సో ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్ లో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ నోడ్స్ అండ్ randomly it is stored in the memory. ఓకే, సిమిలర్ ఇందాక చెప్పినట్లే సింగిల్ లిస్ట్ కంటైన్స్, దట్ ఈస్ నోడ్ కంటైన్స్ 2 fields,
one is for the data storage and next one is for the pointers. Okay, this pointer will contain the address of the next node in the memory. Last node compulsory should be null. Okay, చూపించాను ఇందాక సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఒకసారి చూద్దాం. ఏది చేస్తున్నా లింక్డ్ లిస్ట్ ఫస్ట్ హెడ్ నోడ్ అని తీసుకోండి. హెడ్ నోడ్ తీసుకున్నాక స్టార్ట్ అవుతుంది డేటా అండ్ దిస్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ అడ్రస్. డేటా, దిస్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ అడ్రస్. ఇలా చేస్తూ లాస్ట్ వన్ షుడ్ బి నల్ ఇండికేట్స్ దట్ ద లింక్డ్ లిస్ట్ ఈస్ షాప్డ్. సో నల్ ఇండికేట్స్ దట్ ఇట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. ఓకే, నౌ లింక్డ్ లిస్ట్ డిస్కస్ చేసేటప్పుడు నెక్స్ట్ మనం వెళ్తా ఉండేది ఆల్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ చేస్తున్నాము, దిస్ ఈస్ ద లింక్డ్ లిస్ట్ కదా. ఇలా లిస్ట్ తీసుకున్నాం. సో ఈచ్ వన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. వన్ ఈస్ ఫర్ ద డేటా, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ అడ్రస్ కదా. ఈ లింక్డ్ లిస్ట్ డిస్కస్ చేసినప్పుడు సపోజ్ లింక్డ్ లిస్ట్ ని కట్ చేయాలి అని అంటే కిందికి నోడ్ యాడ్ చేసుకుంటూ కట్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లింక్డ్ లిస్ట్. కిందికి నోడ్ యాడ్ చేసుకుంటూ కట్ చేస్తాం. ఓకే, ఈ నోడ్ తీసుకుంటున్నప్పుడు వెదర్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ఇన్ ద మిడిల్, we have to insert at the beginning, we have to insert at the end, ఇది చూడాలి. డన్. ఈ లింక్డ్ లిస్ట్ చేసేటప్పుడు బిగినింగ్ అప్పుడు ఒకలాగా ఉంటుంది, ఎండ్ లాగా ఒకలాగా ఉంటుంది, మిడిల్ లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్స్ అన్ని అట్లే ఉంటాయి. ఈవెన్ డిలీషన్ చేసేటప్పుడు కూడా అట్ ద బిగినింగ్, అట్ ద మిడిల్, అట్ ద ఎండ్. సో ఈ 2 ఆపరేషన్స్ ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఇన్సర్షన్, డిలీషన్. ఇన్సర్షన్ కూడా అట్ ద బిగినింగ్, ఇన్సర్షన్ అట్ ద మిడిల్, ఇన్సర్షన్ అట్ ద ఎండ్. డిలీషన్ ఆల్సో అట్ ద బిగినింగ్, అట్ ద మిడిల్, అట్ ద ఎండ్. మిడిల్ ఒకటి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మిడిల్ అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ అని కాదు, పర్టికులర్లీ ఏ నోడ్ దగ్గర చేయాలి అనేది చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఈ నోడ్స్ అన్ని క్రియేట్ చేసేటప్పుడు బేసిక్ నాలెడ్జ్, దట్ ఈస్ హౌ క్యాన్ వి క్రియేట్ ద నోడ్ చెప్తున్నాను. స్ట్రక్చర్ డిఫైన్ చేసుకుంటున్నాను మొత్తం ఎంటైర్ డేటా అంతా తీసుకోవడానికి. ఇక్కడ డేటా డిస్కస్ చేసేటప్పుడు వి యూస్ డైనమిక్ మెమొరీ అలొకేషన్. మొత్తం డైనమిక్ మెమొరీ అలొకేషన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, డైనమిక్ మెమొరీ అలొకేషన్ అంటే లిస్ట్ యాడ్ అయ్యే కొద్ది మెమొరీ యాడ్ చేసుకోవడం, మెమొరీ జనరేట్ చేసుకోవడం, డేటా తీసుకోవడం. లిస్ట్ యాడ్ అయ్యే కొద్ది మెమొరీ జనరేట్ చేసుకోవడం, డేటా తీసుకోవడం. ఓకే, దీనికోసం స్పెషల్ గా సి లాంగ్వేజ్ లో అయితే MLOC ఫంక్షన్ యూజ్ చేస్తారు ఫర్ డిక్లేరింగ్ ఏ న్యూ నోడ్. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఆపరేషన్స్ ఆఫ్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఇందాక చెప్పాను కదా, ఆపరేషన్స్ లో 2 తీసుకుంటాం, బట్ బేసిక్ ఆపరేషన్స్ అవి ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు 5. ఓకే, ట్రావెల్సల్స్, ఇన్సర్షన్, డిలీషన్, సెర్చ్ అండ్ డిస్ప్లే, ఇవి 5 తీసుకుంటారు. కానీ డిస్ప్లే కాన్సెప్ట్, ట్రావెల్సల్ కాన్సెప్ట్ ఇస్ నథింగ్ బట్ ఇన్సర్టింగ్ ద లింక్డ్ లిస్ట్ అండ్ ప్రింటింగ్ ద లింక్డ్ లిస్ట్. సో ఈ 2 మనం తీసేస్తాం. నెక్స్ట్ మిగిలింది ఇన్సర్షన్ అండ్ డిలీషన్. ఓకే, అందుకని జనరల్ గా అయితే ఈ 2 చెప్తే చాలు వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద డీప్ ఫర్ ద లింక్డ్ లిస్ట్. ఓకే, సో సింగిల్ లింక్డ్ లిస్ట్ లో ఫస్ట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఇన్సర్షన్ చేసేటప్పుడు కానీ డిలీషన్ చేసేటప్పుడు కానీ ముందు మీరు అన్ని హెడర్ ఫైల్స్ డిక్లేర్ చేసుకోండి. తర్వాత ఏవైనా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మీరంటే ఏమైనా ఫంక్షన్స్ రాయాలి అనుకుంటూ ఉంటే ఆ ఫంక్షన్స్ అన్ని కూడా డిక్లేర్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ నోడ్ ఈస్ నథింగ్ బట్ 2 parts. వన్ ఈస్ ఫర్ డేటా, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద అడ్రస్. సో ఒక నోడ్ ని స్టార్ట్ చేసుకోండి. లింక్డ్ లిస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెడ్ అనే నల్ పాయింటర్ తో, నోడ్ పాయింటర్ తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మెయిన్ మెథడ్ ని, డిస్ప్లే ఆపరేషన్స్ ని, సెలక్షన్ ఆపరేషన్స్ ని, ఎక్కడ ఫంక్షన్ కాల్ చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేయండి. దీస్ ఆర్ ద బేసిక్ నీడ్స్ టు క్రియేట్ వన్ ఏ లింక్డ్ లిస్ట్. ఓకే, నౌ ఇన్సర్షన్ ప్రాసెస్ 3 parts గా చెప్తున్నాను. ఇన్సర్షన్ కావచ్చు, డిలీషన్ కావచ్చు, మనం 3 parts చెప్తాం. ఇందాక చూపించినట్టే బిగినింగ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్, ఎండింగ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్, మిడిల్ అనేది పర్టికులర్ పొజిషన్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నౌ బిగినింగ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్రియేట్ న్యూ నోడ్, కొత్త నోడ్ ని క్రియేట్ చేయండి. ఆఫ్టర్ దట్ ఎంటీ, ఈ పాత దాన్ని ఎంటీ చేసుకుంటాము. నెక్స్ట్ న్యూ నోడ్ ని ఆ నల్కి క్రియేట్ చేస్తాము, అంటే ఆ నల్కి లింక్ చేస్తాము. దెన్ వి గో ఫర్ అప్ టు ద ఎండ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. ఇది బిగినింగ్ ఆఫ్ ఏ లింక్డ్ లిస్ట్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ మనకి లింక్డ్ లిస్ట్ ఇలా ఉంది కదా. నౌ దిస్ ఇస్ ద లింక్డ్ లిస్ట్. ఇది బిగినింగ్ అంటున్నప్పుడు హెడ్ నోడ్ అనేది బిగినింగ్ కి లింక్ అవుతుంది, రైట్? ఇది నేను న్యూగా తీసుకుంటున్న లింక్డ్ లిస్ట్. దిస్ ఇస్ ద న్యూ లింక్డ్ లిస్ట్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ న్యూ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు ఈ బిగినింగ్ డాట్ నెక్స్ట్.
సో న్యూ కొత్త తీసుకుంటున్నది నెక్స్ట్ అని అంటే ఈ పాయింటర్ ఈక్వల్స్ టు బిగినింగ్ అంటే ఇది లింక్ ఇక్కడికి వచ్చేసింది, ఇది ఈ లింక్ కట్ అయిపోయింది. నా ఈ హెడర్ నోడ్ ని దీనికి తీసుకోవాలి. సో డేటా ఈక్వల్స్ టు హెడ్ నోడ్. అప్పుడు ఈ లింక్ లిస్ట్ అనేది దీనికి కనెక్ట్ అవుతుంది. ఇలా బిగినింగ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ ని మనం కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ చూడండి. సో ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ లింక్ లిస్ట్ అంతా మనం ట్రావర్సల్ చేస్తూ వెళ్ళి ఎప్పుడైతే నో డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్, ఎందుకో నల్ అవుతుందో కదా, నో డాట్ నెక్స్ట్ నల్ అవ్వాలి. నల్ అవుతోంది అని అంటే నథింగ్ బట్ అక్కడ ఎండ్ అయిపోయింది అని అర్థం. డన్. ఇప్పుడు న్యూ లింక్ లిస్ట్ ని తీసుకొని, సో హెడ్ ఈక్వల్స్ టు న్యూ, కొత్త నోడ్ తీసుకొని ఈ కొత్త నోడ్ లో ఉన్న నల్ అంటే లాస్ట్ లింకర్ లిస్ట్ ని న్యూ లింకర్ లిస్ట్ కి కనెక్ట్ చేసేసేయండి. చేసి న్యూ వన్ తీసుకున్న దాన్ని నల్ చేస్తాం అంతే. సో ఇది కట్ అయిపోయి ఆటోమేటిక్ గా కనెక్షన్ వస్తుంది. సి ఒకసారి క్రియేట్ న్యూ నోడ్, ఫస్ట్ ఒక నోడ్ క్రియేట్ చేస్తున్నా, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ నల్ పెట్టాలి. అంటే ఇది న్యూ కదా, దీని డాట్ నెక్స్ట్ నల్ పెడుతున్నాను. నెక్స్ట్ ఎంటీ ద ఎండ్ వన్, ఇది ఖాళీ చేసేసేది. ఓకే, సో హెడ్ ఈక్వల్స్ టు నోడ్, అప్పుడు దీని హెడ్ దీనికి నోడ్ కనెక్ట్ అవుతుంది. నౌ నాట్ ఎంటీ అయ్యేంత వరకు తీసుకొని మూవ్ చేస్తూ వెళ్తాం అంటిల్ ద నెక్స్ట్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అయ్యేంత వరకు తీసుకుంటే ఆటోమేటిక్ గా లింక్ లిస్ట్ అనేది ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ కి క్రియేట్ అయిపోతుంది. డన్. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది హౌ కెన్ వి క్రియేట్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ స్పెసిఫిక్ లొకేషన్ తీసుకునేటప్పుడు న్యూ నోడ్ తీసుకోండి. సేమ్ థింగ్, ఒకవేళ హెడ్ నల్ అయిపోతా ఉందంటే లాస్ట్ వన్కి వచ్చేసినామని అర్థం. సో లాస్ట్ వన్ కాదు కాబట్టి అది తీసుకోకూడదు. ఇఫ్ ఎంటీ కాకపోతే దెన్ నాన్ ఎంటీ వరకు వచ్చి టెంప్ ని అక్కడ కనెక్ట్ చేస్తాం. నౌ సి ఒకసారి చూద్దాం, లింక్ లిస్ట్ ఇలా కనెక్ట్ అవుతుంది. ఓకే, లింక్ లిస్ట్ లో లాస్ట్ వన్ విల్ బికమ్ ద నల్. ఇప్పుడు నేను ఒక కొత్త లింక్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. చేసి ఈ నెక్స్ట్ ని దీనికి కనెక్ట్ చేస్తాను, ఈ ప్రీవియస్ దాన్ని దీనికి కనెక్ట్ చేస్తాను. ఇది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఇలా మనం మిడిల్ ఆఫ్ ద లింక్ లిస్ట్ లో కూడా డేటాని ఎంటర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా స్పెసిఫిక్ లొకేషన్ లో లింక్ లిస్ట్ ఎలా చేస్తున్నామో. ఈ లింక్ లిస్ట్ ఇలా కనెక్ట్ చేసుకుంటాం. సో స్టెప్స్ చూడండి, క్రియేట్ ఎ న్యూ నోడ్. నౌ ఎంటీ ద హెడ్, అఫ్ కోర్స్ అది ఎంటీ హెడ్ చెక్ చేస్తున్నాం అనమాట. అంటే స్టార్టింగ్ వన్ నల్లా అప్ టు ఎండ్ నల్ ఉందా చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఎంటీ అయిపోతే నెక్స్ట్ హెడ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్, నాట్ ఎంటీ అంటే పాయింటర్ ని టెంప్ ఈక్వల్స్ టు హెడ్ వరకు కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ స్టెప్ కంటిన్యూ అవుతూ మూవ్ చేస్తూ ఉంటాం డేటాని అంటిల్ వి ఫైండ్ దట్ లొకేషన్. ఒక్కసారి లొకేషన్ ఫైండ్ అవుట్ అయిపోతే సో మూవ్ చేస్తూ వెళ్ళి మనకు అనుకుంటున్న లింక్ లిస్ట్ ఇది నల్. సపోజ్ ఇక్కడ లింక్ చేయాలంటే ఈ లొకేషన్ లో మనకి కనెక్ట్ చేయాలి అన్నప్పుడు న్యూ లింక్ లిస్ట్ తీసుకుంటున్నారు. టెంపరీ, దట్ ఈస్ నథింగ్ బట్ లింక్ లిస్ట్ తీసుకునేసి దీనికి కనెక్ట్ చేస్తున్నాం అండ్ ఈ లింక్ లిస్ట్ ఈ అడ్రస్ దీనికి కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాసెస్. హౌ కెన్ వి ఎంటర్ ద డేటా, దట్ ఈస్ హౌ కెన్ వి ఇన్సర్ట్ ద డేటా అట్ ద మిడిల్ ఆఫ్ ద లింక్ లిస్ట్. ఈ స్టెప్ బై స్టెప్ అల్గోరిథమిక్ ప్రాసెస్ యూజ్ చేస్తూ ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, నౌ వి గో ఫర్ ద డిలీషన్స్. డిలీషన్ కూడా 3 కాన్సెప్ట్స్ తీసుకుంటాను. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద లింక్ లిస్ట్, అట్ ద ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్, అట్ అ స్పెసిఫిక్ నోడ్. ఓకే, నౌ లింక్ లిస్ట్ లో ఫస్ట్ బిగినింగ్ చూద్దాం. బిగినింగ్ సింపుల్. ఏం చేస్తారంటే ఇలా డేటా తీసుకుంటే మీరు ఇలా డేటా వేసుకుంటూ చేస్తేనే మీకు ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుంది. ఇది నల్. ఇప్పుడు బిగినింగ్ కావాలంటే నాకు అర్థమేమి, హెడ్ నోడ్ అయి ఉండాలి కదా. సో హెడ్ ఈక్వల్స్ టు నల్లా అని చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మొత్తం డిస్ప్లే చేస్తాం. లిస్ట్ ద ఎంటీ, ఎంటైర్ థింగ్ డిస్ప్లే చేస్తాం. హెడ్ ఈక్వల్స్ టు నల్ అయింది అంటే అర్థమేమి, లింక్ లిస్ట్ అనేది స్టార్ట్ అవ్వలేదు, అసలు లేదు అని అర్థం. సో హెడ్ ఈక్వల్స్ నల్ అయితే డిలీషన్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నాను. ఓకే, లేదు అప్పుడు అంటే ముందుకు వెళ్తాం. నాట్ ఎంటీ అన్నప్పుడు ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని అప్ టు లాస్ట్ నోడ్ వరకు చెక్ చేస్తాం. టెంప్ ఈక్వల్స్ టు నెక్స్ట్ నల్ అని చెక్ చేసుకుంటాం. హెడ్ ఈక్వల్స్ టు నల్ అయిపోతుందని అంటే అప్పుడు ఆ టెంపరీ వేరియబుల్ ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలా యూజ్ చేస్తున్నాం. ఈ ఫాల్స్ అయిందనుకోండి, హెడ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్, దట్ ఈస్ నల్ అని అర్థం. ఓకే, సో ఇంకోసారి చూద్దాం. ఇది ఫస్ట్ పాయింట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ వన్ హెడ్ ఈక్వల్స్ టు నల్ అని చెక్ చేస్తున్నాం.
హెడ్ ఈక్వల్స్ టు నల్ అంటే ఇక్కడే కదా పాయింట్, ఈ పాయింట్ నల్ అవుతుంది అని అంటే అర్థం ఏంటి, మనకి హెడ్ నోడ్ అనేది స్టార్టింగ్ లోనే ఉంది అని. స్టార్టింగ్ లో ఉంది, హెడ్ అండ్ నోడ్ బోత్ ఆర్ ఈక్వల్ ఇస్ నథింగ్ బట్ లింక్ లిస్ట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు అని. సో దెన్ వీ కెన్ సే డిలీషన్ ఈస్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ నాట్ ఎంటీ అంటే హెడ్ ఎంటీ కానప్పుడు అప్ టు టెంప్ నెక్స్ట్ నల్ వరకు చెక్ చేస్తాం. సో లింక్ లిస్ట్ అంతా ఒక్కసారి ట్రావెల్సల్ చేసాం. చేసిన తర్వాత వెన్ హెడ్ ఈక్వల్స్ టు నల్ వి డిలీట్ ఇట్. ఓకే, హెడ్ పాయింట్ నల్ అవుతుందంటే స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేసి డిలీట్ చేసి ఈ హెడ్ పాయింట్ ని నెక్స్ట్ నోడ్ కి కనెక్ట్ చేసేస్తాం. దెన్ వీ క్యాన్ డిలీట్ ద స్టార్టింగ్ ఒక అడ్రస్ ని ఇలా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ డిలీషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్. ఇది కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఏం చేస్తాము, అఫ్ కోర్స్ మళ్ళీ చెక్ చేస్తాం, హెడ్ నల్ అయిందంటే లింక్ లిస్ట్ లేదు అని, దెన్ లిస్ట్ ఈజ్ ఎంటీ. ఓకే, నెక్స్ట్ సింపుల్ గా నోడ్ అంతా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎంతవరకు, వెన్ డేటా నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ వరకు చెక్ చేసుకొని నల్ వరకు వచ్చేస్తున్నామంటే దిస్ డేటా వీఆర్ గెట్టింగ్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ అని అర్థం. ఆటోమేటిక్ గా దీన్ని డిలీట్ చేసి ప్రీవియస్ నోడ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అని రాసేస్తారంటే ఇలా ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ ఈజీగా డిలీట్ అయిపోతుంది. స్టార్టింగ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ కి ఎండింగ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ కి డిలీషన్ కానీ ఇన్సర్షన్ కానీ చాలా ఈజీ. మిడిల్ లో చేసేటప్పుడే రెండు లింక్ లిస్ట్ కి కనెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం థింక్ చేయాల్సి వస్తుంది. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ చేస్తున్నప్పుడు హెడ్ విల్ బి ద నల్, ఎండింగ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ విల్ బి ద నల్. అర్థమైందా ఈ ప్రాసెస్? ఓకేనా? సో అర్థమవుతోంది కదా, నోడ్ నల్, నోడ్ హెడ్ పాయింట్ నల్ అవుతుందంటే ఇట్ ఇస్ ద స్టార్టింగ్, నెక్స్ట్ పాయింట్ నల్ అవుతుందంటే ఇట్ ఇస్ ద ఎండింగ్. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ అయిపోయి చెక్ చేస్తాం, దట్ ఈస్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ వరకు చెక్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ హెడ్ విల్ బికమ్ ద నల్ అండ్ సెట్టింగ్ ఎంప్టీ లొకేషన్ ఈస్ కండిషన్. ఆ కండిషన్ బేస్ మీద టెంపరీ వేరియబుల్ డిలీట్ చేసేసుకుంటాం. ఓకేనా? అంటిల్ టెంప్ డాట్ నెక్స్ట్ ఇంకొకసారి ట్రావెల్సల్ చేయాలి, బికాస్ డిలీట్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ నోడ్ నల్ కావాలి కాబట్టి temp1 డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అని రాస్తున్నారు. నెక్స్ట్ టెంప్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి దెన్ వి విల్ డిలీట్ ఎంప్టీ. ఇక్కడ temp1 అనేది నేను ప్రీవియస్ నోడ్ అనుకుంటాను. మనం ఇందాక తీసుకున్న దాంట్లో ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఇది temp2 అయితే temp1 అవుతుంది, ఇది టెంప్ అవుతుంది. అంటే ప్రీవియస్ నోడ్ టెంప్ అవుతుంది, ఇది temp1 అవుతుంది. temp1 డాట్ నెక్స్ట్ నల్ అయింది అని అంటే లాస్ట్ ప్రాసెస్ కి వచ్చేస్తున్నాము అని అర్థం. అప్పుడు ఇది ఇక్కడ డిలీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, దీని కనెక్ట్ అయిపోయింది కదా, ఈ కనెక్ట్ అంటే డిస్కనెక్ట్ చేయడానికి దీని ఒక నెక్స్ట్ ని మనం నల్ చేసేసుకుంటే అయిపోతుంది. అప్పుడు సపరేట్ అవుతుంది అండ్ వి డిలీట్ ఇట్ యాస్. ఓకే, డిలీట్ చేయడానికి సపరేట్ కమాండ్స్ ఉన్నాయి, వాళ్ళు రైటింగ్ ద ప్రోగ్రామ్ మీకు అది అర్థం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ డిలీటింగ్ ఎట్ ఏ స్పెసిఫిక్ నోడ్. పర్టికులర్ నోడ్ దగ్గర డిలీట్ చేయాలి అంటే ఇందాక ఇన్సర్షన్ కి ఎలా చెప్తున్నామో అలాగే లింక్ లిస్ట్ అంతా ట్రావెల్సల్ చేసుకుంటూ వచ్చి ఫస్ట్ ఏ పొజిషన్ దగ్గర డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ పొజిషన్ ని తీసుకోండి. అఫ్ కోర్స్ ఎవ్రీ దానికి కూడా హెడ్ ఈక్వల్స్ టు నల్ అవుతా ఉంది అంటే లింక్ లిస్ట్ ఈస్ ఎంటీ అని అర్థం. హెడ్ ఎప్పుడు నల్ అవ్వకూడదు. డన్. నెక్స్ట్ నెక్స్ట్ నల్ అవుతా అంటే ఎండ్ అయిపోయింది అని అర్థం. ఈ హెడ్ నెక్స్ట్ రెండు కాంబినేషన్స్ లో చూడండి, empty head equals to null. Clear? ఇందాక డిస్కస్ చేస్తాం. Then we will display simply list is empty and deletion is not possible. If not empty, అప్పుడు 2 పాయింటర్స్ తీసుకుంటాం, ఒక temp1 ఇంకొకటి temp2. Done? మిడిల్ చేస్తున్నప్పుడు కూడా ఏం చేస్తామంటే temp1 and temp2 బోత్ అంటే హెడ్ ఈక్వల్స్ టు నల్ అవుతుంటే స్టార్టింగ్ పాయింట్ ఈజ్ లేదు అని, నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అవుతుందంటే ఎండింగ్ పాయింట్ లేదని, ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ లేనప్పుడు మనకి డిలీషన్ నాట్ పాసిబుల్ అది చెప్పేసాం. ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఎప్పుడైతే బోత్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు మనం చెప్తా ఉండేది డేటా రీచ్ అవుతూ ఉంటే ఫస్ట్ ఏదైతే డిలీట్ చేయాలో ఆ పొజిషన్ ని తీసుకోండి ఇలాగా. ఓకే, పొజిషన్ ని తీసుకొని ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. వచ్చిన తర్వాత దీని నెక్స్ట్ ని ఈ దానికి కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ నేను సపోజ్ ఇది P అనుకుంటే, ఇది R అనుకుంటే, ఇది Q అనుకుంటే P డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు Q అయిందా? నెక్స్ట్ R డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్, అక్కడికి డిలీట్ అయిపోవాలి. దెన్ ఇది ఫ్రీ అయిపోతుంది, అట్లా డిలీట్ చేస్తారు. చూడండి ఇంకోసారి. సో డిలీట్ చేసిన ప్రాసెస్ ని ఫస్ట్ హెడ్ ఈక్వల్స్ టు నల్, దెన్ వి సే లిస్ట్ ఈజ్ ఎంప్టీ. temp1 అండ్ temp2 తీసుకుంటున్నాం. temp1 ఈక్వల్స్ టు temp2 బోత్ ఆర్ ఈక్వల్ అయిపోయినాయి అనుకోండి, మనకు కావాల్సిన అప్పుడు కూడా పాసిబిలిటీ కాదు. సో దెన్ ఆల్సో డిలీషన్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నాం.
నౌ వాట్ విల్ సే, ఎప్పుడైతే బోత్ ఆర్ అయినప్పుడు, ఇఫ్ వి రీచ్ దట్ ఎగ్జాక్ట్ నోడ్, ఎక్కడైతే డిలీట్ చేయాలనుకో ఆ ఎగ్జాక్ట్ నోడ్ కి మనకు రీచ్ అయిపోయిన వెంటనే వి సే హెడ్ ఈక్వల్స్ టు నౌ అండ్ డిలీట్ ద temp1. ఫ్రీ అనేది అలా కమాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి రాశాను మీకు. ఫ్రీ ఈజ్ ఏ ప్రిడిఫైన్డ్ ఫంక్షన్ విచ్ విల్ డిలీట్ ద డేటా. ఓకే, అంటే ఫ్రీ చేస్తుంది అనమాట మెమొరీని. దెన్ temp ఈక్వల్స్ టు హెడ్ అంటే ప్రీవియస్ దాన్ని కనెక్ట్ చేయాలి కదా, ఈ temp ఈక్వల్స్ టు ఈ హెడ్ కనెక్ట్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్, దీని నెక్స్ట్ ని రిమూవ్ చేస్తాం చూడండి, నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ చేస్తున్నాం, దీనిని నల్ చేసేస్తున్నాము. దెన్ వి విల్ ఫ్రీ ఇట్. ఇలా మిడిల్ ఆఫ్ ద లింక్ లిస్ట్ ని కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, సో అర్థమైంది కదా లింక్ లిస్ట్ ప్రాసెస్ ఎలా చేస్తున్నారో. కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది, కానీ ఏం చేస్తారంటే ఒకసారి హెడ్ నోడ్ అంటే స్టార్టింగ్ నోడ్ నల్ అవుతుందంటే లింక్ లిస్ట్ క్రియేట్ కాలేదు. ఓకే, నెక్స్ట్ నోడ్ నల్ అవుతుంది అంటే ఎండింగ్ పాయింట్ నల్ అవుతుంది. ఈ 2 పాయింట్లు ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. ఆఫ్టర్ దట్ వి విల్ మూవ్ సింప్లీ ద లింక్ లిస్ట్. అండ్ ఈ ఆపరేషన్స్ అన్ని చూసారంటే ఈజీగా లింక్ లిస్ట్ ప్రోగ్రామింగ్ కూడా రాయొచ్చు. ఓకే, ఐ హోప్ you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Data structures అనే కాన్సెప్ట్ చాలా టిపికల్ అవుతుంది ఫర్ ద బీటెక్ స్టూడెంట్స్. అందుకనే ప్రతి ఒక్కటి కూడా అల్గరిథమిక్ గా ఇచ్చాను నోట్స్. ఈ అల్గరిథమిక్ నోట్స్ అంతా కూడా మీరు యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్ లో రాసినా కూడా ఇట్స్ ఓకే, మీకు మంచి మార్క్స్ కూడా పడతాయి. సో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ.